హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా ముందు మరి మనం మన హార్ట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. మరి లాస్ట్ వీక్లోకి మనం ఎంటర్ అయినాం. దేవుడు మనల్ని నడిపించినందుని బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడాలని, ఆయన వాక్యం చేత మనల్ని సంధించాలని మనం అందరం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమేమో ఆలోచనలతో వస్తాం. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనని మనం ఆరాధించాలి. So let us all prepare our hearts. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ ఆలయంలో నీ పరిశుద్ధ దినాన మేము ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు నాయన. ప్రార్థనలోను నాయన, మరి ఆరాధనలోను, వాక్యంలోను, ప్రతి ఒక్క దాంట్లో మీరే ఉన్నామని నేను వేడుకుంటున్నాను. ఆత్మదేవా, నీ సన్నిధిని నాయన ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుటకు నువ్వు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నాయన. నెమ్మది లేని వారికి నెమ్మదిని, సమాధానం లేని వారికి సమాధానాన్ని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా నాయన. అందరూ సకాలంలో చేరి ప్రవ్వా ఏకస్వరాలతో నిన్ను ఆరాధించగలుగుటకు, నిన్ను స్తుతించగలుగుటకు ప్రవ్వా నువ్వు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా. జ్ఞాపకం చేసుకోండి, ఎవరు ఏ అవసరతలతో వస్తున్నారో నాయన, ప్రతిదీ నువ్వు ఎరిగిన దేవుడు. ఆ అవసరతలే నాయన నువ్వు తీర్చమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా. నీవు జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నీవు తోడుగా ఉండ దయచేయమని నేను వేడుకుంటూ ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, కొన్ని పాటలతో ఆయనని స్తుతించుకుందాం, ఆయనని ఆరాధించుకుందాం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెప్పుడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనని సత్యముతో, పూర్ణ ఆత్మతో మనం ఆయనని ఆరాధించాలి. ఒకవేళ ఈ పాట రాకపోతే సెకండ్ టైం మాతో కలిసి పాడండి. ఇఫ్ యూ డోంట్ నో ద సాంగ్, సింగ్ విత్ us టుగెదర్ ఇన్ ద సెకండ్ టైం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెప్పుడు. స్తోత్రింతుము నిన్ను
నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అనే పాట పాడుకుందాం. అవును, మరి ఆయనను మనము నిత్యము స్తుతించిన మనం ఆయన రుణాన్ని తీర్చలేము. మన సమస్తాన్ని ఆయనకి ఇచ్చినా కూడా తన త్యాగాన్ని మనము మరవలేను. మనం అంతా ఇచ్చినా కూడా ఆయన చేసిన త్యాగము ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ అవర్ హోల్ ప్రాపర్టీ కదా. సో అటువంటి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మీకు పాట రాకపోతే రెండోసారి కలిసి మాతో పాడండి. పాడకుండా అయితే ఉండొద్దు ప్లీజ్. ఇది ఆయన స్తుతించే సమయం, ఇది ఆయనని ఆరాధించే సమయం. దేవుడు మనకి పెదాలను ఎందుకు ఇచ్చిండు తెలుసా? పెదాల నోరుని ఆయనను స్తుతించడానికి, ఆయనని ఆరాధించడానికి ఇచ్చిండు. దానికి తప్ప మనం మిగిలిన వాటన్నిటికీ వాడతాం. సో ఇక్కడికి వచ్చి దాన్ని వాడడానికే, కాబట్టి దాన్ని వాడాలి మీరు. ఓకేనా? ఓకే. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు.
నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాధిదేవుడవు. రాజా 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 రాజాధిరాజు నీవు, దేవా 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 దేవాధిదేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుడు స్తుతిస్తూ దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. ఓకే, ఈరోజు ఒక కొత్త సాంగ్ నేర్చుకుందాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. మరి ఆయన మనతో ఉన్నప్పుడు ఆ వేదన కూడా మనకి సంతోషాన్ని కలుగజేస్తుందంట. ప్రతి ఒక్క శోధనని మనము ఆయన మనతో ఉంటే చాలా సులువుగా జయించగలుగుతాం కదా. సో అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈ పాట అంతా అదే, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. ఇది నానా మన జీవితాలలో ఆయనే మన ప్రాణాధారమై ఉండాలి, ఆయనే మన జీవాధారమై ఉండాలి. మేము 2 టైమ్స్ ప్రతి ఒక్క లైన్ని రిపీట్ చేస్తాము. సో రిపీట్ ఆఫ్టర్ అస్. ఓకే. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం, అందరం కలిసి, వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. మళ్ళొకసారి. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించాలను. నువ్వే లేకపోతే నేను బ్రతుకాలను. నువ్వే లేకపోతే నేను ఊరించాలను. నువ్వే లేకపోతే నేను లేనే లేను. మళ్ళొకసారి. నువ్వే లేకపోతే నేను, అవును ప్రభా, జీవించలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నువ్వే లేకపోతే నేను ఊహించలేను.
హల్లెలూయా. మళ్ళొకసారి ఈ స్టాంజా పాడి మనం ఆరాధన చేసుకుందాం. నువ్వే లేకపోతే నేను జీవించలేను. అవును ప్రవ్వా, పాట పాడమే కాదు కానీ అది మన హృదయ అంతరంగంలో నుండి రావాలి. అవును ప్రవ్వా, నీవే లేకపోతే ఇది నేను జీవించలేను ప్రవ్వా, నేను బ్రతకలేను నాయన, నేను ఊహించలేను నాయన, నువ్వే లేకపోతే అసలు నేను లేను ప్రవ్వా అని మన హృదయపూర్వకంగా మనం అందరము పాడుకుంటూ ఆయనను ఆరాధన చేద్దాం. నీవే లేకపోతే నేను జీవించలేను, నీవే లేకపోతే నేను బ్రతుకలేను, నీవే లేకపోతే నేను ఊహించలేను, నీవే లేకపోతే నేను లేను. మళ్ళొకసారి, నీవే లేకపోతే నేను జీవించలేను ప్రభువా, నీవే లేకపోతే నేను బ్రతుకలేను, నీవే లేకపోతే నేను ఊహించలేను, నీవే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము మన చేతులు పైకెత్తి, అవును ప్రవ్వా, హల్లెలూయా, నీవే మా ప్రాణాధారము ప్రవ్వా, ఇది నీవే మా జీవాధారము ప్రవ్వా. నాయనా నీకు వందనాలు, మేము లేము. అవును ప్రవ్వా, నమ్మదగిన దేవా నీకు వందనాలు. అవును ప్రవ్వా, నీ కృప ప్రవ్వా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7 నెలలు నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడినందుకు కొరకై స్తోత్రం. నీ నమ్మకత్వం అంతటిని బట్టి స్తోత్రం. ఆయన ఇరుకులో విశాలత కలగజేసినందుకు కొరకై స్తోత్రం. నెమ్మది లేనప్పుడు నెమ్మదినిచ్చిన దేవానికి స్తోత్రం. అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. దిక్కుతోచని పరిస్థితుల్లో మీరే మా దిక్కైనందుకు కొరకై స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, బలవంతమైన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, వందనాలు. ఇది నమ్మనమేమై ఉన్నామో అది కేవలం నీ కృపని చెప్పి నిన్ను స్తుతిస్తా ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను కొనియాడుతూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అవును తండ్రి, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం నాయనా, నీకే వందనం, వందనం, వందనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ పరివారని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పరివారనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
యేసయ్యా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. అవును ప్రభువా, నాయనా మేమే పాటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. బలహీనులమైన మమ్మలను బలపరిచిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యక్తిగతంగా మనము ఆరాధన చేద్దాం. మీలో ఎవరైనా ఒక ఇద్దరు దేవుడిని వ్యక్తిగతంగా ఆరాధన చేయండి. దేవుడిని స్తుతించండి. దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవైన తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు. మహిమకు ఘనతకు అర్హుడవైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీవు మాత్రమే పూజకు అర్హుడవు. నా ఆరాధనకు యోగ్యుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడు. అనేక సార్లు నేను నా యొక్క బ్రతుకులో నమ్మదగిన దానిగా లేనప్పటికీ కూడా నీవు నా బ్రతుకులో ఎల్లవేళలా నమ్మదగిన దేవుడవుగా, చాలిన దేవుడవుగా అయ్యా, అన్ని పరిస్థితులను చూసుకునే దేవుడవుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్లుగా నన్ను మమ్ములను ధన్యకరమైన స్థితిలోనికి నడిపించిన వాడా, నీకు వందనాలు అయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉంట, అది మా జీవితంలో గొప్ప భాగ్యమని ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నిండారా నిన్ను స్తుతిస్తుంటున్నామయ్యా, నీకు వందనాలు. నీవే లేకపోతే మేము బ్రతకలేం ప్రభువా, నిజమే నాయన. నీవే లేకపోతే మేము జీవించలేము. నీవు లేని ఊహించడానికి కూడా ఎంతో భయంకరం ప్రభువా. ఒక క్షణమైనా నీవు విడిచిపెడితే మేమేమైపోతాము అని ప్రభువా, కునుకక నిద్రపోక నీ కంటి పాప వలె ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని అయా, సంగమంతటిని, ప్రత్యేకంగా దాసుని కుటుంబాన్ని కూడా ప్రభువా నీవు ఎల్లవేళలా కాపాడుతూ కునుకక నిద్రపోక ప్రభువా నీవు నాయన సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న వాడా, నీకు వందనాలు అయా, నీకు స్తోత్రం. ఇంత గొప్ప దేవుణ్ణి ప్రభువా నేను కూడా నా బ్రతుకులో తండ్రిగా, దేవుడిగా అయా, రాజుగా నాయనా, నా యజమానుడిగా ప్రభువా ఉండడానికి ప్రభువా నా బ్రతుకులో నీవిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నాలో ఏ మంచితనం ఉందని నువ్వు నన్ను ప్రేమించవయ్యా అయ్యా. నాలో ఏ మంచితనం ఉందని నా కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని చేస్తావు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పది నాయనా, నీ త్యాగము అగాప్యమైనది నాయనా, నీకు వందనాలు అయ్యా. నీవు చేసిన త్యాగములో నాయనా, తల్లి గర్భంలో పిండమునై ఉండగా నాయనా నేను అయ్యా ప్రభువా, నేను పాపము చేత, అపరాధముల చేత ఈ లోకములో చచ్చిన దాని వలె ఉన్నప్పుడు ప్రభువా, నా పాపములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వక, నా దోషములను బట్టి నాకు ప్రతీకారము తీర్చని దేవుడవుగా ఉండి ప్రభువా, పడమటికి తూర్పు ఎంత దూరముగా ఉందో నా అతిక్రమములు నాకు అంత దూరపరిచావు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో నీ కృపను నా ఇళ్ళ అంత అధికముగా వ్యక్తపరిచిన వాడా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. నేను మన్నైతే నా మన్ను మిమ్మల్ని స్తుతించదని ప్రభువా, యుక్తకాలమున ఈ భక్తిహీనరాలి కొరకు నీవు చేసిన ప్రతి విధమైన త్యాగమును బట్టి నీకు వందనాలు అయ్యా. మగునంతగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించిన వాడా, నీకు వందనాలు. మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రాహి అన్నట్లుగా నా కొరకు శాపగ్రాహి అయిన వాడా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. నీవు చేసిన గొప్ప త్యాగములో అనేక సార్లు విలువే లేని నా బ్రతుకు విలువనిచ్చావయ్యా, నీకు వందనాలు. అర్థము కాని నా బ్రతుక్కి ఒక అర్థాన్ని ఇచ్చిన వాడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. ఇంత అధికంగా ఎవరు ప్రేమించగలరు ప్రభువా, ఇంత అత్యధికంగా ఎవరు అర్థం చేసుకోగలరు నాయనా, నీకు వందనాలు. అనేక సార్లు అంతా శూన్యం అనుకున్నప్పుడు ప్రభువా నేనున్నానని అభయాన్ని ఇస్తున్నవాడా, నీకు వందనాలు. మా దిక్కు తోచని స్థితిలో మా దిక్కు నిన్నవాడా, నీకు వందనాలు. నెమ్మది లేనప్పుడు నెమ్మదినిస్తున్నవాడా, నీకు స్తోత్రం. శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చినవాడా, నీకు వందనాలు అయా, నీకు స్తోత్రం అయా, నీకు వందనాలు నాయనా. నీకు ఘనత, నీకు మహిమ, నీకు మాత్రమే ప్రభావములు యుగములకు కలుగును గాక నాయనా, నీకు స్తోత్రం. ప్రత్యేకంగా ఒకసారి 2025
7 మాసాలు వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రభువా 7వ మాసము 26వ దినం వరకు కూడా మేము బ్రతుకున్నామంటే అది కేవలము నీ కృపనైనా. నిన్నటి దినాన ఉన్న వారి దినాన లేరు ప్రభువా. అయ్యా మాకు మీరు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి, అయ్యా ఈ ఊపిరిని బట్టి, ఈ శ్వాసను బట్టి, ఈ స్థితిని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్పవారిమని కాదు, అందచందాలు కలిగి ఉన్న వారిమని కాదు గాని ప్రభువా, కేవలము నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీకు వందనాలు తండ్రి, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీకు అయ్యా నీకు వందనాలు. నీవు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి అయ్యా నా జీవిత యాత్ర మొత్తము కూడా ప్రభువా నిన్ను స్తుతించిన నీ రుణాన్ని తీర్చలేనని, నిత్యం నిన్ను స్తుతించిన నీ రుణాన్ని తీర్చలేను, నీ త్యాగాన్ని ప్రభువా నేను ఘనపరచలేను. అయ్యానైనా ఎందుకు పనికిరాని మంటి ఘటాన్నైనా నన్ను జ్ఞాపకము చేసుకొని దినాన నీ బిడలైన వారి మధ్యలో నేను తండ్రి అబ్బా అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో ప్రభువా ఈ 7వ మాసము 26వ దినం వరకు కూడా నన్ను భద్రపరిచి నాకిచ్చిన ప్రతి ఈవిని బట్టి నాకు ఇరుకులో విశాలతను చూపిస్తూ ప్రభువా కృంగిన సమయాల్లో లేవనెత్తుతూ దిక్కుతోచని స్థితిలో నా దిక్కై ఉన్నవాడా నీకు వందనాలు అయ్యా. ఈ మాట మాత్రము సెలవించడం కాదు గాని ప్రభువా ఈ మాటల్లో ఉన్న ప్రతి అర్థాన్ని, ఆంతర్యాన్ని అయ్యా నా జీవితంలో నేను మనసారా అనుభవించడానికి, ఆ మాధుర్యాలను రుచి చూడడానికి ప్రభువా అనేకమైనటువంటి అయ్యా పరిస్థితుల గుండా తీసుకెళ్తున్న వాడా నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ దినాన మేమేమై ఉన్నామో, మా స్థితి ఏమై ఉందో కేవలము నీ కృప అని ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి ప్రార్థనకు అయ్యా నేను ఆలస్యమైన జవాబులు ఇస్తూ ప్రభువా అయా కాపాడుతూ సంరక్షిస్తూ అయా నడిపిస్తున్న పోషకుడా నీకు వందనాలు చెల్లించుకుంటూ అయానైనా నీవు నైనా మరి అయానైనా ప్రతి వేళలో ప్రభు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచదనని ప్రభువా ఏ తెగులు రాకుండా ప్రభువా గుడారాలకు ఏ అపాయము రాకుండా ప్రభువా మీరు కాపాడుతున్న వాడా నీకు వందనాలు. బయట పరిస్థితులు వర్షాల వల్ల గత 10 దినాలుగా ఎంతో భయంకరంగా నెమ్మది లేకుండా ప్రతికూల వాతావరణంలో కూడా ప్రభువా మేము ఈ రీతిలో క్షేమంగా ఉంది ప్రభువా నేను ఆరాధిస్తున్నామంటేనే మాకు నాయన నీవు ఇచ్చిన కృప ప్రభువా నీకు వందనాలు. అనేక భాగ్యం దినాన లేదు ప్రభువా. వాహన రాకపోకల్లో ఎంతో అంతరాయము, ఎంతో భయంకరమైనటువంటి నిత్యావసర సరుకులు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉండగా ప్రభువా ఈ శంషాబాద్ మండలంలో నాకు, నా సంఘానికి, దాసి కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి తండ్రి మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తుంటున్నాము తండ్రి. నీకు వందనాలు అయా. నీకు స్తోత్రాలు. నీవు చేసిన మేలులు ఉపకారముల్లో దేనిని మరువక ప్రభువా సంఘమంతటిని బట్టి, నా వ్యక్తిగత బ్రతుకును బట్టి, నా కుటుంబాన్ని బట్టి అయా మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ ప్రభువా ఏమీ ఇవ్వలేని దానిగా ఈ స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఒకరు ఆరాధన చేయండి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం. చేయండి, ఎవరైనా ఒకరు చేయండి. చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి గడిచిన దినాలన్నిటినీ ప్రేమించి మరొక దినాన్ని గత 7 నెలలు కాచి కాపాడి 7వ నెలల చివరి ఆరాధన వరకు మమ్మల్ని సజీవ లెక్కలుంచి సజీవ బిడ్డల మధ్య చేరి నన్ను కూడా స్తుతించి ఆరాధించి గణపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను క్షణం వరకు నువ్వు కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్న విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి ఎన్నో తండ్రి అపాయాలు, అనారోగ్యాలు, బలహీనతలుగా ఉన్నప్పుడు కూడా నువ్వు బలాన్నిస్తూ, అనారోగ్యంతో ఉన్నప్పుడు మమ్మల్ని స్వస్థపరుస్తూ,
ఆర్థికంగా ఉన్నప్పుడు మమ్మల్ని తండ్రి అన్ని విషయాల్లో కాపాడుతూ నడిపిస్తూ పోషిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఈ దినాన నేను ఏమై ఉన్నానంటే హల్లెలూయా. అది కేవలం నీ కృపని కృప చెప్తున్నాను ప్రభా. నేను మన్నైతే నా మను నిన్ను స్తుతించదని ఈ దినాన నన్ను సజీవ లెక్కలు ఉంచినందుకే నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. తండ్రి నేను ఏ పార్టీ దాని నన్ను తండ్రి నన్ను ప్రేమించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఈ దినాన నేను అయ్యా అబ్బా అని మొరపెడుతున్నానంటే కూడా అది నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన నేను ఏం కలిగి ఉన్నానంటే తండ్రి నీవు ఇచ్చిన రక్షణని ఒప్పుకుంటున్నాను తండ్రి. నా జీవితాన్ని పాపం నుండి తండ్రి లోకం నుండి నన్ను ప్రత్యేకపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఆత్మతో సత్యంతో హల్లెలూయా. ఆరాధించే బిడ్డగా నన్ను చేసుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. శాంతి లేనప్పుడు సమాధానం లేనప్పుడు సమాధానాన్నిస్తూ శాంతినిస్తూ నెమ్మదినిస్తూ నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. తండ్రి ఇంతవరకు నాతో పాటల ద్వారా మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. పాడిన ప్రతి పాటలో మేము వింటున్న అర్థాలని హల్లెలూయా. గ్రహిస్తూ తండ్రి నేను మా హృదయంలో చేర్చుకుంటున్నామా లేదా అనే గ్రహింపులోనికి మేము వెళ్ళడానికి సాయం దయచే ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మాట్లాడినట్టుగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి మాట్లాడి మా హృదయాలను సరి చేసుకోవడానికి సాయం దయచే ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సంఘం బిడ్డల్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘంకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, సేవకుని సేవకురాలని జ్ఞాపకం హల్లెలూయా. చేసుకోండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాగలిగిన వాళ్ళని త్వరగా పెట్టడానికి సాయం దయచేయండి తండ్రి. పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రతి బిడ్డ విని బలపరచుకోవడానికి హల్లెలూయా. హృదయంలో చేర్చుకొని తండ్రి భద్రపరచుకొని నీరు కట్టి ఫలించినట్టుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించుకునే మేము బయటికి వెళ్ళడానికి సాయం దయచే ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము ఏ పాటి వారం ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణకే వందనాలు స్తోత్రాలు నైనా. నువ్వు చేసిన మేలన్నిట్లో బట్టి కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. నా అంతరంగం నుండి నా సమస్తంని తండ్రి నువ్వు చూస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నో విషయాల్లో నువ్వు తప్పిపోతున్నప్పుడు మా తప్పులను సరి చేస్తూ నడిపిస్తున్నందుకే నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. అవును ప్రభా, మేమైతే చూడలేము కానీ నువ్వు సమస్తాన్ని చూస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తుల నన్ను ఏర్పరచుకున్న నీ ప్రేమను బట్టి కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన మేలు ఉపకారాలని దేనిని మరవకంటున్నావు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నువ్వు చేసిన మేలని ఉపకారాలను దేనిని మరొకసారి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేసిన మేళ్లకు చూపిన కృపలకు బట్టి కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నాను నాయనా. నేను ఎలా మౌనిగా ఉండగలను ప్రభువా, సాయం దయచేయండి. నా కుటుంబాన్ని నన్ను నా సంఘాన్ని ఇంతవరకు కాపాడుతూ పోషిస్తున్న పోషకుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వర్షం నుండి ఎన్నో భయంకరమైన దినాల నుండి వాతావరణం నుండి మాకు స్వేచ్ఛనిచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేని వారు అనుభవించలేని వారు అనేకులు ఉన్నారు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలుంచి ఈ సమయాన్ని ఇచ్చినందుకే నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. అవును తండ్రి, ఇచ్చిన సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ప్రతి మాటలో నువ్వు ఎరిగిన అర్థాలని మేము గ్రహిస్తూ తండ్రి జీవించడానికి సాయం దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఇంతవరకు పోషించి కాపాడిన నా కన్న తండ్రికి నేనేమి ఇవ్వలేను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా నలిగిన హృదయంతో నా చిన్న స్తుతి ఆరాధన నజరైన యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడవైన దేవా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ కృపాసములకు వచ్చి నీ సన్నిధిలో నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి, నీ సన్నిధిలో మేము సంఘముగా సహవాసం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన నీ మహాకృపను బట్టి వందనాలు ప్రభువా. ఈ జూలై నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. ఈ చివరి ఆదివారం రోజు నీ సన్నిధిలో మేము గడపడానికి మీరు చూపిస్తున్న కృప కొరకు వందనాలు.
ఈ జూలై నెలంతా మీరు చేసిన మేలులన్నిటి కొరకై వందనాలు ప్రభువా. మరి గడిచిన ఈ 7 నెలలు కూడా మీరు చేసిన మీ మేలులన్నిటి కొరకై వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, క్షేమాన్ని బట్టి, బిడ్డల చదువుల్లో మీరు చేస్తున్న మీ కార్యాలను బట్టి స్తుతిస్తూ, ఇదిగో ప్రభువా ఈ దినమున ఏమిచ్చి నీ రుణం చెల్లించగలము. మీరు ఇచ్చిన దక్షిణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతాని హృదయాలతో ఈ స్తుతి ఆరాధన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనము క్రమముగా సమూయేలు గ్రంథాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని గత వారంలో మనము 3వ అధ్యాయాన్ని స్టడీ చేశాం. ఓకే, ఈరోజు 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో 3 సంగతులు మనం చూద్దాం. ఎందుకంటే ప్రతి వచనాన్ని మనం చదువుకుంటూ వెళితే ఈ సంవత్సరం అంతా సమూయేలు గ్రంథంలోనే ఉండిపోతాం. కాబట్టి ఇందులో ప్రాముఖ్యమైన సంగతులు నేను మీతో చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము మనము స్టడీ ఈరోజు తెలుసుకుందాం. ఓకే, నేను ఫస్ట్ క్లుప్తంగా 4వ అధ్యాయంలో ఏముంది, 5వ అధ్యాయంలో ఏముంది, 6వ అధ్యాయంలో ఏముందో నేను మీకు ముందు చెప్పి, ఆ తర్వాత అందులో నుంచి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడిన ఆశపడుతున్నాడో దాన్ని మనం విందాం. 3వ అధ్యాయం వరకు మనం చూసాం. పోయినసారి సమూయేలు జీవితంలో 4 సంగతులు చూసాం. సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగేవాడుగా ఉండడం మనం చూసాం. సమూయేలు యొక్క జీవితాన్ని గురించి మనం చూసాం. అయితే ఈ 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళతారు. మొదటిసారి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 3,000 మంది చనిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈసారి మనతో పాటు మందసాన్ని తీసుకెళ్దాం, దేవుని మందసాన్ని తీసుకెళ్దాం అని మందసము ఎవరు మోస్తారు? మందసం యాజకులు మోస్తారు. ఏలీ కుమారులు ఇద్దరు, హోఫ్ని, ఫినెహాసులు మోసుకుంటూ యుద్ధంలోకి వెళ్తారు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మందసం రాగానే బాగా ఆర్భాటంతో అరుస్తారు. ఒక 50,000 మంది ఒకేసారి అరిస్తే ఎట్లా ఉంటుంది? శత్రువులో అక్కడ ఫిలిస్తీన్లకి వీళ్ళు అరిచిన శబ్దాలు వినపడతాయి. వినపడితే ఏంటి శబ్దం అంటే, వాళ్ళు మందసాన్ని తీసుకొచ్చారు, ఆ మందసం వచ్చినందుకు మరి వాళ్ళు అరుస్తూ ఉన్నారు, గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు, సంభ్రమిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలు అట్లా సంభ్రమించలేదు. ఫిలిస్తీన్లారా ధైర్యం తెచ్చుకోండి యుద్ధం చేయడానికి వెళ్తారు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో మళ్ళీ ఇశ్రాయేల్ మళ్ళీ ఓడిపోతారు. 30,000 మంది చంపబడతారు. 30,000 మంది చంపబడతారు. ఓకే, ఆ తర్వాత హోఫ్ని, ఫినెహాసులు కూడా చంపబడతారు. ఓకే, చంపబడ్డం మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఈ మందసాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? వాళ్ళ దేశంలోనికి మొట్టమొదటి ఇశ్రాయేల్ జీవిత చరిత్రలో మందసాన్ని వేరే దేశంలోకి వేరే వ్యక్తులు దాన్ని పట్టుకొని తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అది 4వ అధ్యాయం ఉంటుంది. 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, తీసుకెళ్ళిన వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవత గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి పేరు ఏంటంటే దాగోను అనే దేవత గుడిలో ఆ మందసాన్ని పెడతారు. పెడితే తెల్లవారేసరికి ఆ దాగోను ఎవరైతే వాళ్ళ పూజ చేస్తారో ఆ దేవత ఆ మందసం దగ్గర బొక్కబోర్లా పడిపోయి ఉంటుంది అనమాట. అరే పడిపోయింది కదా అని మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ పైన పెట్టి మళ్ళీ తెల్లవారి చూస్తే అది పడిపోయి ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ఫిలిస్తీయ దేశంలో ఏ ప్రాంతానికైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ యెహోవా దేవుడు మొత్తుతాడు. ఎట్లా మొత్తుతాడంటే, వాళ్ళందరికీ ఒళ్ళంతా గడ్డలవుతాయి, కురుపులు అవుతాయి, గడ్డలు అవుతాయి. ఆ బాధ భరించలేక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపిస్తారు. ఫిలిస్తీన్లో 5 ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. ఈ 5 పట్టణాలకు పంపిస్తూ ఉంటారు. ఒక పట్టణంలోకి వెళితే ఆ పట్టణంలో బాధ కలిగితే చాలా మంది చనిపోతారు. ఇంకో పట్టణంలోకి వెళ్తే ఇట్లాగున వాళ్ళకి భయం కలిగి ఏం చేస్తారంటే,
ఇది మంచిదిలే, ఇది బాగాలేదు, దీన్ని మళ్ళీ మనము వాళ్ళ దేశానికి పంపించేద్దామని మరి ఒక ప్రణాళికతో వాళ్ళు ఏం చేస్తారంటే 7 నెలలు ఉంటుంది అనమాట. 7 నెలలు వాళ్ళకి శిక్ష. ఇది 5వ అధ్యాయాన్ని చూస్తాం. ఆ 6వ అధ్యాయంలో ఏంటంటే ఇంకా లాభం లేదు, ఇక్కడ గనక ఈ మందసం గనక మన దేశంలో ఉంటే మనందరం చచ్చిన వారినట్టు సమానమే. కాబట్టి యెహోవా దేవునికి కోపం వచ్చినట్లుంది, మనం ఆయన్ని పంపించేద్దాం. పంపించేటప్పుడు ఎట్లా పంపాలి అని అంటే ఒక కొత్త బండిని ఎడ్లను పెట్టి మీరేం చేస్తారంటే ఏ గడ్డలైతే మీకు కలిగాయో ఆ గడ్డల రూపంలో ఉన్నటువంటి బంగారం చేసి అందులో పెట్టి పంపించండి అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు ఒక టెస్ట్ చేస్తారు. ఏంటో టెస్ట్ అంటే ఈ ఎడ్లకు పెడతాం కదా, మందసాన్ని పెట్టగానే అవి కదలాలి. అది మొట్టమొదటి టెస్ట్. అంటే నిజంగా యెహోవా దేవుడు మమ్మల్ని శిక్షించాడా లేదంటానికి మొదటి టెస్ట్ ఏంటంటే ఎడ్లు కదలాలి. రెండోది, మనము ఇట్లా కదిలినప్పుడు ఇది ఏ ఊరికి వెళ్ళాలంటే బెత్షెమెషు అనే ఊరికి వెళ్తే, ఆ ఊరికి వెళ్తేనే నిజంగా ఇది దేవుడు శిక్షించాడు. అట్లాగే వాళ్ళు కొత్త ఎడ్లను పెట్టి ఆ మందసాన్ని ఆ యొక్క ఎడ్ల పైన పెట్టి ఆ బంగారాన్ని ఆ ఎడ్ల బండిలో పెట్టి పంపిస్తే నిజంగానే అది బెత్షెమెషు మార్గానికి వెళ్ళి బెత్షెమెషు ఇశ్రాయేల్ దేశంలో బెత్షెమెషు అనేటువంటి ఒక ఊర్లోకి వచ్చి ఆగుతుంది. ఊర్లో ఎక్కడ వస్తుందంటే యెహోనాదాబ్ అనేటువంటి ఒక యెహోషువ యొక్క పొలంలో బెత్షెమెషు వారి దగ్గరికి వస్తుంది. ఆ మందసము అక్కడికి వచ్చి అక్కడ ఆగుతుంది అనమాట. అక్కడ ఆగగానే యెహోషువ యొక్క పొలంలో అక్కడ ఆగింది. అక్కడ ఆగగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దింపి ఆ ఎడ్లను బలిగా ఇస్తారు. బలిగా ఇచ్చిన తర్వాత కొంతమంది ఉంటారు కదా, కొంతమంది అత్యుత్సాహం కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఈ మందసంలో ఏముందో తెలిసి చూద్దామని మందసాన్ని తెరుస్తారు. తెరవగానే 50,000 మంది చచ్చిపోతారు తెలిసినందుకు, 50,000. ఇది ఈ యొక్క 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఉన్న సంగతులు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 4, 5, 6 అధ్యాయాల్లో మందస్సము అనే మాట దాదాపుగా 35 సార్లు వచ్చింది. 35 టైమ్స్ మందసం. మొట్టమొదటిగా మనం మందసం గురించి ఎక్కడ వింటాం చెప్పండి? ఏ పుస్తకంలో? మోషే దగ్గర. కరెక్టే. నిర్గమాకాండంలో దేవుడు మందసాన్ని చేయించాడు. మందసంలో ఏముంటాయి? మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఈ టయానికి మిగతాయి 2 లేవు. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఏంటంటే దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 2 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అహరోను చిగిరించిన కర్ర, దేవుడు ఆ 40 సంవత్సరాలు పోషించాడు ఆకాశం నుంచి మన్నా, ఆ మన్నాని ఒక పాత్రలో పెట్టి అందులో పెట్టాడు, మన్నా పాత్ర. ఓకే, అవి 3 కూడా 3 విషయాలకు ఆ సంకేతంగా ఉన్నాయి. అయితే ఈ ప్రస్తుతానికైతే ఈ మందసంలో కేవలం రాతి పలకలు ఉండడం మనం చూస్తాం. ఈ మందసం అనేది దేనికి గుర్తుగా ఉందంటే దేవుని సన్నిధి గుర్తుగా ఉంది. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని ఉంచేవారు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత నిర్గమాకాండం చివరి అధ్యాయం చూస్తాము. దేవుడు ఏ కొలతలతో అయితే ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోషేకి చూపించాడో అదే కొలతలతో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం పైన నిలిచి ఉండడం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్కసారి చదువుదాం. 4వ అధ్యాయం 1 నుంచి 1-2 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. 4,000 మంది హతులైరి. మరి మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు తన మాటను నెరవేర్చేవాడు. ఏ మాట అయితే దేవుడు ఇస్తాడో
ఆ మాటను తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. మనము పాపం చేసినప్పుడు తప్పకుండా మనం ఓటమిని చూస్తాం. ఇక్కడ ఓటమి ఎంతమంది చనిపోయారంట? 4,000 మంది చనిపోయారు. 4,000 మంది చనిపోయారు. ఆ తర్వాత చూస్తే 30,000 మంది చనిపోయారు. మందసాన్ని తీసుకెళ్లారు. మందసాన్ని తీసుకెళ్తే మరి మందసాన్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా మరి 30,000 మంది చనిపోయినట్లు చూస్తున్నాం. దేవుడు తన వాక్యంలో ఏదైతే ఉంచాడో మందసమైతే వాళ్ళతో ఉంది కానీ దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు. మన హృదయాలు సరిగా లేకుండా, మనం పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా మనం దేవుణ్ణి మ్యానిపులేట్ చేయలేం. వాళ్ళు అనుకున్నారు మందసాన్ని తీసుకెళ్తే దేవుడు మాతో పాటు వస్తాడు, దేవుణ్ణి మ్యానిపులేట్ చేయొచ్చు అనుకుంటున్నారు. దేవుణ్ణి మనం మ్యానిపులేట్ చేయలేము. వీ కెనాట్ మ్యానిపులేట్ గాడ్. ఎందుకంటే దేవుని మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకువెళ్ళాలో అనేది ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయంలో రాయబడింది. చదవాల్సిన పని లేదు. ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయం రాయబడింది. యుద్ధానికి తీసుకెళ్లిన వారిలో ఎవరెవరున్నారంటే మోషే తీసుకెళ్ళాడు, యెహోషువ తీసుకెళ్ళాడు. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి జయం కలిగింది, కానీ వీళ్ళకి అపజయం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ మందసాన్ని ఎవరు మోసారు? హోఫ్నీ ఫినేహస్లు. హోఫ్నీ ఫినేహస్ల యొక్క జీవితాలు సరిగా లేవు. సరిగా లేని ఇద్దరు వ్యక్తులు మందసాన్ని మోస్తే దేవుడు వారితో వస్తాడా? ద ఆర్క్ మే హ్యావ్ బీన్ ఇన్ ద క్యాంప్ బట్ విత్ దెమ్, బట్ ద లార్డ్ వాజ్ నాట్ విత్ దెమ్. దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు. ఒక లెసన్, ఒక పాఠం ఏంటంటే దేవుణ్ణి మనము మ్యానిపులేట్ చేయలేం. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించి మన జీవితాలను సరిగా చేసుకోకుండా మనం దేవుని కొరకు ఎన్ని చేసినా దేవుడి యాక్సెప్టెన్స్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే తల దగ్గర బైబిల్ పెట్టి పడుకుంటారు. వాళ్ళు ఎట్లా జీవించారు? తల దగ్గర బైబిల్ పెట్టుకుంటే ఏంటంట, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. దయ్యాల దగ్గరికి రావు, ఇంకేది దగ్గర రావని చాలా వాళ్ళకు ఒక ధైర్యం అనమాట. బైబిల్ దగ్గర పెట్టి నీ లైఫ్ ఎట్లా ఉన్నా బైబిల్ తల దగ్గర ఉంటే దేవుడు నీతో ఉంటాడా? ఉండడు. ఓకే, ఇంకేం చేస్తారు? ఒకవేళ కొంతమంది కానుకలు ఇవ్వచ్చు, కొంతమంది వేరే వేరే పనులు చేయొచ్చు, దేవుని కొరకు పనులు చేయొచ్చు, దేవుని కొరకు వారి శ్రమనివ్వచ్చు, దేవుని కొరకు ఏదైనా చేయొచ్చు. నువ్వెన్ని చేసినా కూడా నీ జీవితం మారకుండా, నీ హృదయంలో బలహీనతలు, నీలో ఉన్నటువంటి అలవాట్లను విడిచిపెట్టకుండా దేవుని కొరకు నువ్వేదో చేస్తే ఈ చేసిన కార్యాలను బట్టి దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడనుకోవడం అది వెరితనం అవుతుంది. ముందు దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ జీవితంలో దేవుని వాక్యానికి విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టం కానిది ఉంటే దాన్ని విడిచిపెట్టి నువ్వు అన్నీ చేయి, అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నీ యొక్క హృదయం సరిగా లేదనుకో, ఇప్పుడు పళ్ళేం సరిగా లేదు, బంగారు పళ్ళేం అంత మురికి మురికిగా ఉంది, భోజనం పెడితే తింటామా మనం? అలాగే మన లైఫ్ సరిగా లేకుండా, మన జీవితాలు సరిగా లేకుండా మనం దేవుని కొరకు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా, దేవుని కొరకు ప్రయాసపడ్డా కూడా, ప్రియమైన సంగమా జ్ఞాపకం చేసుకోనండి, దేవునికి మన లైఫ్ యాక్సెప్టబుల్గా లేకుండా మనం ఏది చేసినా అది యాక్సెప్టబుల్గా ఉండదు. హల్లెలూయా. దేవుణ్ణి మ్యానిపులేట్ చేయాలనుకోవడం తప్పు, పిచ్చితనం అవుతుంది, వెర్రితనం అవుతుంది. కాబట్టి ముందు మన జీవితాలను సరి చేసుకోవాలి. ఏం జరిగింది? యుద్ధంలో వీళ్ళు వెళితే ఏం జరిగిందో చూడండి. అక్కడ మనకు కనబడేది ఏంటంటే 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినదని తెలుసుకొని, చాలు వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, దానికి కారణం అది. తర్వాత యుద్ధం జరిగింది. 10వ వచనం చదవండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు
పరుగెత్తి వచ్చిరి. ఆ, అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఆ. ఇశ్రాయేలులో 30,000 మంది కాల్బలము కూలెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. కూలెను. 30,000 పీపుల్ డైడ్ ఇన్ ద బ్యాటిల్. దే వర్ కిల్డ్. 30,000 మంది చనిపోయారు. మొత్తం ఎంతమంది చనిపోయినట్లు ఇప్పుడు? మొదట 4,000, తర్వాత 34,000 మంది చనిపోయారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వారి అవిధేయత. ఆ తర్వాత ఇద్దరు యాజకులు చనిపోయారు. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ ఈ విషయం చెప్తే ప్రధాన యాజకుడైన ఏలి ఆయన మందసాన్ని యుద్ధంలో తీసుకెళ్ళాడని చెప్పినప్పుడు ఆల్రెడీగా ఆయనకు అర్థమవుతా ఉంది ఏం జరుగుతుందో. ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి చెప్తే ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు, చాలా మంది చనిపోయారు, నీ కుమారులు ఇద్దరు చనిపోయారు, మందసము పట్టబడింది అని చెప్పేలోగా మందసం అనే మాట వినగానే ఒక్కసారి భయంతో వెనక్కి తిరిగి పడ్డాడంట. అతడు చాలా స్థూలదేహి, అంటే చాలా ఒబేసిటీ, బాగా లావున్న వ్యక్తి. వెనక్కి పడగానే మెడ దగ్గర విరిగి చనిపోయాడు. అయితే ఫినెహస్సు భార్య ఏం జరిగిందంటే ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె పేరు మరి ఫినెహస్సుకు భార్య 19వ వచనంలో, ఏలీ కోడలగు ఫినెహస్సు భార్యకి అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండెనుగా దేవుని యొక్క మందసము పట్టబడినని తన మామయు తన పెనిమిటి చనిపోయినని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా ఒక కుమారుని కని ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టిందంటే ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే అర్థమేంటి? ప్రభావము పోయేను. ఇశ్రాయేల్ దేశంలో నుంచి దేవుని ప్రభావము పోయింది. ఇశ్రాయేల్ దేశంలో నుంచి దేవుని ప్రభావము, దేవుని మహిమ పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవది ఏంటంటే, మనము పాపములో జీవించినప్పుడు దేవుని మహిమ మన జీవితాల్లో ఉండదు. ప్రభావము పోవడం అంటే ఏమిటి అని అంటే ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే దేవుడు మనతో ఉండడు, దేవుని సన్నిధి మనతో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు, దేవుడు ఏదైతే సెలవిస్తాడో తన వాక్యంలో తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు గనక పశ్చాత్తాపడకపోతే మీ పిల్లలిద్దరు కూడా చనిపోతారని ఏలీతో చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాడు. అలాగునే చేశాడు. మీ చెవులు గింగురుమన్నంత వార్త మీరు వింటారు అన్నాడు. దేవుడు తన మాటను నెరవేర్చేవాడు. దేవుని మందస్సం తీసుకెళ్ళినంత మాత్రాన మనం దేవుడు మనతో వస్తాడు అనుకోవడం చాలా పిచ్చితనం. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్న మాత్రాన, ఒక ప్రవక్తతో ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన మీ జీవితాలు బాగా లేకుండా, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్షమించుకోవాలని చెప్తుంది. భార్యకు నువ్వు భర్తకు లోబడాలని చెప్తుంది. భర్త భార్యను ప్రేమించాలని చెప్తుంది. ఇవేమి చేయకుండా ఓ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి మేము కలిసి ఉండాలని. మీరు దేవుడు ఆల్రెడీగా నియమాలు పెట్టాడు కదా బైబిల్లో. ఈ బైబిల్లో మనం ఎట్లా జీవించాలి నియమాలు పెట్టాడు. ఇవేం పాటించకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడా? ప్రేయర్ ఈజ్ నాట్ ద సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ చూపించకుండా, విధేయత చూపించకుండా మనం ఎన్ని చేసినా కార్యాలు జరగవు. నాకు తెలుసు కొన్ని ఫ్యామిలీస్ క్రైస్తవ కుటుంబాలు పుట్టారు, సేవ చేస్తూ ఉన్న కుటుంబాలే కొన్ని, కానీ వాళ్ళు కలిసి లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఎంత ప్రార్థన చేసినా కాదు. దేవుడు అన్నాడు క్షమించమన్నాడు. నువ్వు క్షమించకుండా, నువ్వు లోబడకుండా, నువ్వు ప్రేమించకుండా నీ కుటుంబం ఎలా కలిసి ఉంటుంది? నువ్వు క్షమించి, నువ్వు ప్రేమించి, నువ్వు దేవుని సన్నిధిలోకి మీరిద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో పరలోకం ఉంటుంది. అంతే తప్ప మీరు క్షమించుకోకుండా, ప్రేమించుకోకుండా, ఎవరు లోబడాలంటే లోబడకుండా ఉంటే ఎప్పటికీ కూడా ఆ కుటుంబం కలవదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు తన నియమాలను ఉంచాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మంచిదే, ప్రార్థన చేయడం, దేవుడు ప్రార్థన వింటాడు. కానీ ఆయన నియమాలకు విరుద్ధంగా ఎప్పుడు ప్రవర్తించాడు దేవుడు. ఆల్రెడీగా బైబిల్లో నియమాలు ఇచ్చాడు మనకి, ఎట్లా జీవించాలో.
ఆ నియమాలకు మనం లోబడితే దేవుని యొక్క ఆశీర్వాదం, మానవాతీతమైన అనుగ్రహం మన పైన ఉంటుంది. దేవుని మహిమ పోయింది, దేవుని అనుగ్రహం పోయింది. మళ్ళీ ఎప్పుడొచ్చిందంటే సొలొమోను దేవాలయాన్ని కట్టి ప్రార్థించినప్పుడు మళ్ళీ దేవుని మహిమ మందిరంలోనికి దిగి వచ్చింది. ఎజ్కేలు గ్రంథంలో చూస్తాము, ఆయన దేవుని మహిమ పోవడం చూస్తాము. రానున్న దినాల్లో, అంత్య దినాల్లో, ఆ యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుని మహిమ తిరిగి రావడం ఎజ్కేలు కూడా చూశాడు. అయితే ఈరోజు మరి యొక్క సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ పాత రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం పైకి దేవుని సన్నిధి దిగి వచ్చింది, దేవుని మహిమ దిగి వచ్చింది. మందసం ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి, దేవుని మహిమ ఉంది. అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడ ఉంది దేవుని సన్నిధి, దేవుని మహిమ అంటే ప్రతి విశ్వాసిలో ఉంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే దేవుని మహిమ అక్కడ ఉంటుంది. ప్రతి విశ్వాసిలో దేవుని మహిమ ఉన్నది. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అంగీకరించి, ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించి తన హృదయాన్ని తెరుస్తాడో, పరిశుద్ధాత్ముడి రూపంలో దేవుడే వచ్చి మన హృదయాల్లో ఉంటాడు. అది మొట్టమొదటిది. ఇండివిజువల్ బిలీవర్ హృదయంలో వ్యక్తిగతంగా ఆయన ఉంటాడు. అంత మాత్రమే కాదు, కార్పొరేట్గా సంఘంలో ఉంటాడు. సంఘం మధ్యలో, చర్చి మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనలో కూడా ఉన్నాడు. ఈ మహిమ, ఆయన కుమారుడు పుట్టినప్పుడు ఫినెహసు భార్య చెప్పిన మాట ఏంటంటే, ప్రభావము పోయింది. ఎందుకు ప్రభావం పోయింది? వారి జీవిత విధానం సరిగా లేని కారణాన వారి జీవితాల్లోంచి దేవుని ప్రభావం పోయింది. మన జీవితాల్లో కూడా దేవుని మానవాతీతమైన అనుగ్రహము, ప్రభావం ఉండాలంటే మన జీవితాల్లో ఏదైనా దేవునికి ఇష్టం కాని ఆయాస్కమైన మార్గం ఉంటే గనక తప్పకుండా దేవుడు మన జీవితాల్లో పని చేయడం మానేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు. చాలు, దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదంట? దుఃఖపరచకూడదు. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాము. 17వ అధ్యాయం అపోస్తల కార్యంలో మనము ఆయనందు బ్రతుకుచున్నాము, ఆయనలో చలించున్నాము, ఆయనలో ఉనికిని కలిగి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటాడు. కాబట్టి నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. ఈజ్ ఎ జెంటిల్ స్పిరిట్. నువ్వు ఫలాని తప్పు చేయకూడదని నీ హృదయంలో నిన్ను హెచ్చరిస్తాడే తప్ప ఎప్పుడు కూడా అది చేయకూడదు, ఇది చేయకూడదని నీ చెవులు బట్టి వంచడు, నీ చేతులు ఆపడు. ఎందుకంటే మనకు దేవుడు ఏమిచ్చాడు? స్వచిత్తం ఇచ్చాడు. దేవుడు మనకేమిచ్చాడు? స్వచిత్తం ఇచ్చాడు, స్వచిత్తాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు, మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తిత్వంలో ఏముంటుందంటే పర్సనాలిటీ అంట. మనకు పర్సనాలిటీ ఇచ్చాడు. ఆయన గుణలక్షణాలు ఒకటి పర్సనాలిటీలో విల్ ఉంటుంది, అంటే చిత్తం ఉంటుంది. పర్సనాలిటీలో ఇంటలెక్ట్ ఉంటుంది, తెలివి ఉంటుంది. పర్సనాలిటీలో ఎమోషన్స్ ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా మనకి ఇచ్చాడు దేవుడు. వ్యక్తి కాబట్టి ఆయన మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తిత్వంలో చిత్తం ఇచ్చాడు, నిర్ణయాలు చేసే సామర్థ్యం ఇచ్చాడు. అందుకే దేవుడు మనల్ని బలవంతం చేయడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, సమయాన్ని వ్యర్థం చేయాలని ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. చర్చికి రావాలా వద్దా? ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. వాక్యం చదవాలా వద్దా? మన చేతుల్లో ఉంది. నువ్వు చదువు అని నేను వెనక నుంచి బలవంతం చేయడు దేవుడు. అర్థమైందా? అయితే దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడంటే ఆయనకు దుఃఖం కలుగుతుంది. ఒక పని పదే చేస్తే
పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పివేయబడతాడు అంటే ఆయన మాట్లాడడం మానేస్తాడు. అంతే కదా, మనమైనా అంతే. మన పిల్లలకు, మన స్నేహితులకు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 10 సార్లు చెప్తాం. 10 సార్లు ఒకే పొరపాటుని పదే పదే చేస్తే ఏమనుకుంటాం? వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళకు మనం మెచ్చిపెడతాం. ఇంకా చెప్పాలంటే నీ సావు నువ్వు సావు అంతేగా. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ టైం నీలో హెచ్చరించినప్పుడు నీకు కూడా తెలుస్తుంది, నీకు చాలా బాధ కలుగుతుంది. అదే పని రెండోసారి చేయి, ఇంకొంచెం అలా చేస్తూ పోతే ఒకానొకసారికి ఏమవుతుందంటే నీ హృదయం ఎంత కఠినమైపోతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలేనటువంటి స్వరాన్ని వినలేనటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోతావు. అది చాలా ప్రమాదకరం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సైన్. తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 19వ వచనం చదివితే ఆ మాట ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఏం చేయకూడదంట? ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పివేయబడతాడు. If you are sensitive to the leading of the Holy Spirit, you must repent. పరిశుద్ధాత్మ నడిపింపుకు, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి నీవు సున్నితంగా ఉంటే, నువ్వు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తే నీవు గనక పశ్చాత్తాపపడితే పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మాట్లాడడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మానవాతీతమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. ఒకవేళ దేవునికి ఆయాసకరంగా జీవించినప్పటికి కూడా నీ జీవితంలో అన్ని కలిసి వస్తున్నాయి అనుకుంటే రావచ్చు. అన్యులకు కూడా చాలా మంది బిజినెస్ చేస్తే బోర్డంతా కలిసి వస్తుంది. మనకంటే బాగా బిజినెస్ చేస్తా ఉన్నారు, మనకంటే బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. కానీ వారికి మనకు తేడా ఏంటంటే మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుడిచ్చేటువంటి పరసంబంధమైన ఆనందము, సంతోషం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది అన్యులకు ఉండదు. అది వేరే యేసయ్యను నమ్ముకొని వారికి ఆ సమాధానము, ఆ సంతోషం, దేవుడిచ్చే ఆనందము, దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే సమాధానం వాళ్ళ హృదయాల్లో ఉండదు. ఏదైనా కష్టము, సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆధారం ఏదీ లేదు. వాళ్ళు కృంగిపోతారు, దుఃఖంలో మునిగిపోతారు. కానీ మన దేవుడు మనతో ఉండి, మనలో ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఆనందాన్ని, సంతోషాన్ని, దేవుని సన్నిధిని, నాతో ఉన్న దేవుని సన్నిధిని నేను పోగొట్టుకుంటాను. ఐ విల్ లూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ విల్ లూజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ విల్ లూజ్ ద జాయ్ ఆఫ్ మై సాల్వేషన్. ఆ రక్షణ ఆనందాన్ని మనము కోల్పోతాం. కాబట్టి దేవుని సన్నిధి, ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడుంటుందంటే పాత నిబంధనలో ఆ దేవాలయంలో ఉంది. పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష గుడారం పైకి దిగి వచ్చింది. అయితే కొత్త నిబంధనలో నీవు నేనే దేవాలయం. నీ దేహము నా దేహమే దేవాలయం. ఎంత ధన్యులం కదా మనం. దేవుడే సృష్టికర్త, సర్వ సృష్టికర్త, సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడే పరిశుద్ధాత్ముడి రూపంలో నీలో ఉండడానికి, నీతో ఉండడానికి ఇష్టపడ్డప్పుడు నీ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉంటే ఎలా నీతో కలిసి ఆయన ఉండగలడు? నీలో పాపము, దేవుని సన్నిధి కలిసి ఉండలేవు. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా ఒక ఇష్టం కానిది ఉంటే దాన్ని తప్పకుండా మనము విడిచిపెట్టాలి. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మందసము పట్టబడింది, మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. 2 యాజకులు చచ్చిపోయారు, ప్రధాన యాజకుడు చనిపోయాడు, దేవుని మహిమ పోయింది. దేవుడు తన మాట ఏదైతే చెప్పాడో అది నెరవేరింది. దేవుడు తన మాటను నెరవేర్చేవాడు. అది మొట్టమొదటిగా చూస్తాం. అది 5వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈరోజు 4వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మనము మన జీవితాలు సరిగా లేకుండా దేవుణ్ణి మ్యానిపులేట్ చేయలేము. దేవుణ్ణి ఏదో మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తే కాదు.
నీ జీవితాన్ని సరి చేసుకోకుండా దేవుని కొరకు నువ్వెన్ని చేసినా అవి దేవుడు ముందు నీ జీవితం దేవుడికి ఇష్టమైతే అప్పుడు నువ్వేది చేసినది ఇష్టమవుతుంది. రెండవది, నీవు నేను దేవుని మహిమను కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఆ మహిమ పోతుంది, ఆ సన్నిధి నీ నుంచి వెళ్ళిపోతుంది, దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. ఒక మాట చదువుదాం, సందర్భం వచ్చింది కాబట్టి చదివితే మీకు గుర్తుంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, మైక్ పట్ల, ఆయనను ఎరుగదు గనుక, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఆయన మీలో ఉండును. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడంటే ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. చాలు. మనం ఆయనలో బ్రతుకుచున్నాము, ఆయనలో చలించుచున్నాము, ఆయనలో ఉనికిని కలిగి ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనలను సిగ్గుపరచదు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. చూసారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు రూపంలో మనలో నివసిస్తా ఉన్నాడు, మనకు అనుగ్రహించాడు. మరి మీకు ఎంతమందికి ఇది అవగాహన అవుతుందో అర్థం చేసుకుందాం. మన దేవుడు మనలో మనతో ఉంటాడు. దేవుని చూడడానికి ఎక్కడికో మనము వెళ్ళవలసిన పని లేదు. చర్చికి ఎందుకు వస్తామంటే సహవాసం కలిగి ఉండడానికి. చర్చికి ఎందుకు వస్తామంటే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి. చర్చికి ఎందుకు వస్తామంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన విని మనకు బలాన్ని, జయాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం ద్వారా మనల్ని మాట్లాడి మనల్ని కార్పొరేట్గా, దేవుని వాక్యం కార్పొరేట్గా సహవాసం కలిగి ఉండడానికి. తర్వాత 5వ అధ్యాయాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. 4వ అధ్యాయంలో అది మనం చూసాం. 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 5వ అధ్యాయంలో వాళ్ళు మందసాన్ని తీసుకెళ్లారు. చదవండి, 5వ అధ్యాయం 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేరు జర నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్డోరు వారు ప్రాంతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయమే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెంను మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. చాలు. రెండవదిగా ఈ 5వ అధ్యాయం అంతట్లో మనం ఏం చూస్తామంటే దేవుడు తన మాట నెరవేర్చేవాడు. 4వ అధ్యాయం చూసాం. రెండవదిగా దేవుడు తన శక్తిని చూపించేవాడు. వాళ్ళు అనుకున్నారు ఈయన శక్తిహీనుడు అని ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయి దాగోను గుడిలో, వాళ్ళ దేవత గుడిలో పెడితే మొదటి రోజు గుడిలో దేవత కింద పడిపోయి బోర్లా పడిందంట. మళ్ళీ నిలిపారు. మళ్ళీ నిలిపితే ఏం జరిగింది? తల, చేతులు, మొండెం అంతా కూడా విరిగిపోయి ఉన్నాయి. అంతటితో అయిపోలేదు. ఈ యొక్క 4, 5, 6 అధ్యాయాల్లో యెహోవా హస్తం అనే మాట 6 సార్లు వచ్చింది. చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. 7వ వచనంలో అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీద ఉండెను అని అంటున్నాడు. తర్వాత 9వ వచనంలో కూడా యెహోవా హస్తము. అదే రీతిగా 11వ వచనంలో యెహోవా హస్తము.
6వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగంలో యెహోవా హస్తము, అదే రీతిగా 6వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగంలో కూడా తన హస్తము. దేవుని హస్తము, హస్తం అనే మాట ఉంది. ఎక్కడైనా బైబిల్లో దేవుని హస్తము అన్న దగ్గర మనం ఏం చూస్తామంటే ఆయన కార్యాలు చేయడం చూస్తాం. ఇట్ సింబలైజెస్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలు చూస్తాం. యెహోవా హస్తం అంటే దేవుని కార్యాలు. ఏదన్నా జరిగింది అనుకోండి, ఇది పాకిస్తాన్ హస్తం ఉందంటే అర్థం ఏంటి? దేవుని హస్తం అంటే ఏదో దేవుని చెయ్యి ఉందని కాదు అర్థం. యెహోవా హస్తం అంటే దాని వెనక పాకిస్తాన్ హస్తం ఉందంటే అర్థం ఏంటి? ఇది లిటరరీ డివైస్ అంటాం. అంటే పోయెటికల్, అంటే అలంకారంగా చెప్పడం. అంటే దేవుని యొక్క కార్యం అక్కడ చూస్తాం. పాకిస్తాన్ హస్తం ఉంది, లేకపోతే పలాని వాళ్ళ హస్తం ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళ వెనక ఉండి జరిగించారు, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే మొట్టమొదటిగా అష్టోది వారి మీద దేవుని హస్తము భారముగా ఉండెను. ఏం చేశారంటే 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. అష్నోదు వారి మీద భారంగా ఉండెను. అష్నోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, వారిని గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. అయితే ఈ వీళ్ళ ఫిలిస్తీన్లలో 5 ఊళ్ళు ఉన్నాయి కదా. 5 ఊళ్ళు, ఒకటి అష్టోదు అనేది, ఒకటి గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను. ఇవి 5 ముఖ్యమైన పట్టణాలు, ఫిలిస్తీ పట్టణాలు. ఈ 5 పట్టణాల్లో ఈ 5 పట్టణాలకి 5 సర్దార్లు ఉంటారు అన్నమాట. ఈ 5 సర్దార్ల దగ్గరికి పంపించారు. ఇక్కడ అయితే బాగుండదు. అష్టోదు నుంచి ఎక్కడ పంపించేశారు? తర్వాత వెంటనే గాతుకు పంపించారు. గాతుకు పంపిస్తే చూడండి 8వ వచనం. సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసమును మనం ఏమి చేయదమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడి నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్నోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేశాను. అక్కడ కూడా వాళ్ళకు గడ్డలు కలగేసి వాళ్ళని మొత్తింది. ఆ తర్వాత ఎక్రోనుకు పంపారు. ఇక ఇట్లా ఉంది కాబట్టి ఉంటే మంచిది కాదు అని వాళ్ళకు తీర్మానం చేసి మరి 6వ అధ్యాయంలో పంపించినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఫిలిస్తీన్లకు కూడా యెహోవా దేవుని గూర్చినటువంటి అవగాహన ఉంది. యెహోవా దేవుడు ఎలాంటి వాడో వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు అనుకున్నారు, మేము వారి దేవుడిని జయించాం, పట్టుకున్నాం, పట్టబడ్డాడు అనుకున్నారు. కానీ ఏం జరిగిందో చూడండి. వాళ్ళకున్న అవగాహన తెలుసుకోవాలంటే 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిని మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తీయులను హతము చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు ఈయనే కదా అని వాళ్ళకి అవగాహన ఉంది. ఇంకా చూడండి 6వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి, ఇశ్రాయేలు వెళ్ళిపోయిరు కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే ఐగుప్తీయులు ఫరోను తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీరెందుకు కఠినపరుచుకుంటున్నారు? ఈ మందసం ఇక్కడ ఉందంటే మనం అందరం చచ్చిపోతాము కాబట్టి ఎందుకు కఠినం చేసుకొని ఇక్కడ ఉంచుకుంటున్నారు? పంపించేద్దాం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు రాజు ఎట్లా పంపించేశాడో మనం కూడా ఏం చేద్దామంటే ఈ మందసాన్ని పంపించేద్దాం, కొత్త బండి చేసి పంపించేద్దాం బాబు, ఎందుకు మనకి శ్రమ అనుకొని. ఓకే, ఫిలిస్తీన్లకు కూడా అవగాహన ఉంది ఎవరి గురించి? యెహోవా దేవుని గురించి. కానీ వాళ్ళు నమ్ముకున్నారా? నమ్మలేదు. తెలుసుకుంటే సరిపోదు, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటే సరిపోదు, హృదయపూర్వకంగా దేవుని పైన మనము విశ్వసించాలి. సెరిబ్రల్ నాలెడ్జ్ అంటాం. అంటే దేవుని గురించి తెలియడం ఒక ఎత్తు,
దానికి సంపూర్ణంగా విధేయత చూపించడం ఒక ఎత్తు. దెయ్యాలు కూడా నమ్మి యెహోవా దేవుడని వణుకుచున్నాయంటే వాటికి ఏం లేదు, రక్షణ భాగ్యము లేదు, వాటికి విడుదల లేదు. కాబట్టి ఈ 5వ అధ్యాయం నుంచి మనం నేర్చుకునే పాఠం ఫిలిస్తీన్ నుంచి ఏంటంటే, వాళ్ళకి యెహోవా దేవుడి గురించి తెలుసు, కానీ వాళ్ళు దేవుడిని వాళ్ళు దేవుడిగా పూజ చేయలేదు. వాళ్ళకి వేరే దేవతలు ఆ దేవతల్నే వాళ్ళు పూజ చేస్తారు. మనకు కూడా ఈ దేవుడి గురించి తెలుసు, కానీ అనేక సార్లు మనం దేవునికి ఏం చేయం, విధేయత చూపం. తెలిస్తే సరిపోదు, అది యాక్షన్లో కనబడాలి. ఎరుగుదును, మనం ఎరగడం ఒక ఎత్తు, దాన్ని యాక్షన్ అంటే కార్యరూపంలో చూపించడం చాలా ప్రాముఖ్యం. నా మనసుతో కేవలం ఎరిగితే సరిపోదు, అది నా క్రియల రూపంలో కనబడాలి. అప్పుడే దేవుని కార్యాలు నా జీవితంలో చూడగలుగుతాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? వాళ్ళకి దేవుని శక్తి తెలుసు, దేవుడు ఎలాంటి వాడో తెలుసు. ఐగుప్తీయులనే గడగడ వణికించాడు. ఐగుప్తు అంటే ఆ రోజుల్లో ప్రపంచ శక్తినే గడగడలాడించినాడు. మన చిన్న దేశం ఎంత అనుకొని ఆ యెహోవా దేవుణ్ణి వాళ్ళు నిజంగా దేవుడిగా పూజించారంటే పూజించలేదు. వాళ్ళ దేవతలు వాళ్ళకున్నాయి. మనకు కూడా మన దేవతలు కొన్ని ఉంటాయి. మనకు కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో దేవునికి చోటు లేదన్నమాట. కొన్ని విభాగాల్లో దేవునికి చోటు ఇవ్వం మనం కదా, చోటు ఇవ్వం. కానీ దేవునికి పరిపూర్ణంగా మనసుతో ఎరగడం వేరు, హృదయంలోకి దాన్ని మనము విశ్వసించి దానిపైన పని చేయడం. హల్లెలూయా. చూడండి, మరి దానియేలు గ్రంథంలో చదువుతాం. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి తమ దేవుని ఎరుగని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనం దేవుణ్ణి ఎరిగితే దేవుని కొరకు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాం. దేవుడు తన శక్తిని చూపించాడు. అది మన అనుభవంలోకి రావాలంటే, గొప్ప కార్యాలు చూడాలంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చేశారు కూడా. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని శక్తిని గురించి తెలుసు వాళ్ళు. అవునా? ఆ నెబుకద్నెజర్ రాజు ముందుకు తీసుకొచ్చారు 3 యువకుల్ని. షడ్రకు, మెషకు, అబేద్నెగోని తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఈ ప్రతిమకు మొక్కుతారా? మొక్కకపోతే ఏం చేస్తాను? అగ్నిగుండంలో వేస్తానంటే వాళ్ళు అన్నారు, మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు. రక్షింపకపోయినా కూడా మేము నీ ప్రతిమకు మొక్కం. అంటే రక్షించినా ఆయన్నే పూజ చేస్తాము, రక్షింపకపోయినా కూడా ఆయన్నే పూజ చేస్తాం. అది దేవుణ్ణి ఎరగడం అంటే. వాళ్ళు అగ్నిగుండంలో నుంచి బయటికి వస్తారని ఆ మాట చెప్పలేదు. దేవుని కొరకు చనిపోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. అగ్నిగుండంలోకి వెళ్ళాడు, దేవుడు తన కార్యాన్ని చూపించాడు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? 4వ రూపం దేవుడే వాళ్ళతో పాటు ఉన్నాడు. అగ్ని బలము వాళ్ళని ఏమీ అంటే న్యాచురల్గా ఉండేటువంటి ఆ న్యాచురల్ లాకి ఆపోజిట్గా ఆ వాతావరణాన్ని దేవుడు చేశాడు. కనీసం వాళ్ళ తల వెంట్రుక కూడా కాలిపోలేదంట. వాళ్ళని వేసిన వాళ్ళు కాలి చనిపోయారు. కానీ వాళ్ళు చనిపోలేదు. అప్పుడు నెబుకద్నెజర్కి చాలా ఆశ్చర్యమైంది. అగ్నిలో 4 తిరుగుతున్నారు. 4వ వాని రూపము దేవదూతల రూపం వలె ఉంది. చాలా మంది పండితులు నమ్మేది ఏంటంటే, ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. వాళ్ళు బయటికి వచ్చారు. బయటకు వస్తే 4 వాళ్ళు ముగ్గురే బయటకు వచ్చారు.
బయటకు వస్తే అందరు పరీక్ష చూస్తున్నారు ఏమైనా అయిందా అని. ఏం కాలేదు. అప్పుడు అంటున్నాడు నెబుకద్నెజరు, ఇది దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. అది ఎరగడం అంటే నా పరిస్థితి అనుకూలంగా ఉన్నా, నా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా, నా దేవుడు దేవుడే. నా దేవునికి సమస్తము సాధ్యమే. నా దేవుని యొక్క నియంత్రణలో, నా దేవుని కంట్రోల్లో నా జీవితం ఉంది అని మనం నమ్మడం. దేవుడు తన శక్తిని చూపించాడు. మనసుతో ఎరగడం వేరు, హృదయంతో ఎరగడం. కాబట్టి హృదయంతో ఎరుగుదాం. హృదయంతో అనుభవపూర్వకంగా మనం నమ్మింది మన హృదయాల్లోకి తెచ్చుకొని అది మన కార్యరూపంలో చూపించాలి. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా దేవుడు తన శక్తిని చూపించాడు. వాళ్ళు మందసాన్ని ఆషామాషిగా తీసుకున్నారు, కానీ దేవుడేమీ ఊరుకోలేదు. ఆయన మందసాన్ని ముట్టుకుంటే ఆయన ఊరుకుంటాడా? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించడం కొరకే ఆయన మందసం పట్టబడ్డానికి ఇష్టపడ్డాడే తప్ప, ఆయన ఇష్టపడి కోరుకున్న దేవాలయం కూడా ఇశ్రాయేలు పాపాన్ని బట్టి నెబుకద్నెజరు కూల్స్తూ ఉంటే ఊరుకున్నాడే తప్ప, ఆయన దానిపైన ఆయనకి దృష్టి. మనం పాపం చేస్తే తప్పకుండా అది ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాగోను, ఇశ్రాయేలు, మరి ఫిలిస్తీయులందరూ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుని యొక్క మరి ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును వాళ్ళు చూశారు. వారు తిరిగి పంపించేశారు. 6వ అధ్యాయంలో 3వదిగా మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 1 నుంచి మరి 18 వచనాల్లో ఒక సంగతి, తర్వాత 4 చివరిగా ఇంకొక సంగతి చూస్తాం. దేవుడు 6వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల్లో చూస్తే, 16 వచనాల్లో చూస్తే, దేవుడు తనను తాను నిరూపించుకున్నాడు. అంటే ఈయన దేవుడా కాదా చూద్దాం, ఇది దేవుని వల్ల జరిగిందా లేదా అని వాళ్ళు పరిశీలన చేశారు. ఏంటంటే చూడండి, ఏమంటున్నాడంటే 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. అది బెత్షెమెషుకు పోవు మార్గం, అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల తెలుసుకొందు మనది. మనం ఏం చేద్దాము, ఇప్పుడు ఒక కొత్త బండి కడదాము, కొత్త బండిలో ఈ మందసాన్ని పెడదాం, దాంతోపాటు మనకి ఏ అయితే గడ్డలయ్యాయో ఆ గడ్డల రూపాన్ని అందులో పెట్టి మనం పంపిద్దాము. ఇప్పుడు దేవుడు గనక ఇది ముందు ఈ బండి కదిలితే ఇది దేవుడు చేశాడని. ఈ కదలడం కూడా ఎటువైపు కదలాలి? బెత్షెమెషు. చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఈ మార్గంలో వెళితేనే అది దేవుడు విని ఆ మార్గంలో వెళ్ళగానే వాళ్ళకి అర్థమైంది ఇది నిజంగా యెహోవా దేవుడు చేశాడని. తాను దేవుడు నిరూపించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒక మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, యోచించరు. చూసారా, ఎద్దు ఏం చేసింది? దేవుణ్ణి ఎరిగి ఆయన దేశంలో తీసుకెళ్ళింది. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదంట? తెలివి లేదు. ఇశ్రాయేలు ప్రజలకు యోచించరు. కాబట్టి ఈ యొక్క ఇది ప్రీస్ట్లీ సిటీ, అంటే బెత్షెమెషు అనేది యాజకులు ఉండేటువంటి పట్టణం. ఇక్కడ దేవుడు తాను వాడి జీవితాలు నిరూపించుకున్నాడు. అయితే నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎట్లాగైతే ఆ ఎద్దుల బండిని దేవుడు ఆ బెత్షెమెషుకు నడిపించాడో, దేవుడు మన జీవితాలను కూడా నడిపిస్తాడు. He will guide our
లైఫ్స్. మన జీవితాలు మనం ఆయన పైన ఆధారపడ్డప్పుడు, మనం ఆయన్ని కంప్లీట్గా నమ్మినప్పుడు, ఆయన పైన ఆధారపడ్డప్పుడు ఆయన మన జీవితాలను నడిపిస్తాడు. హీ విల్ గైడ్ అస్. మీ స్టడీస్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీస్ కావచ్చు, దేవుడు తప్పకుండా చక్కగా మన జీవితాలను నడిపిస్తాడు. మనం ఆయన పైన ఆధారపడ్డప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆయన చక్కగా నడిపిస్తాడు. అది మరి మూడవదిగా మనం చూస్తాము. ఆయన నిరూపించుకున్నాడు, ఆయన నడిపిస్తాడు. మనం ఆయన పైన ఆధారపడ్డప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన దేవుడు ఆయన సహాయం చేస్తాడు అని మన జీవితాల్లో కూడా నిరూపించుకుంటాడు. మనం చాలా సాక్ష్యాలు వింటాం, అప్పుడప్పుడు సాక్ష్యాలు వింటాం. ఆ సాక్ష్యాల్లో దేవుడు వారి జీవితాల్లో ఎట్లా కార్యాలు చేస్తూ వచ్చాడో, ఎట్లా నడిపించాడో మనము వింటాం. హల్లెలూయా. మనం ఆయన పైన ఆధారపడ్డప్పుడు, ఆయన గైడెన్స్ కొరకు, ఆయన నడిపింపు కొరకు ఆయన పైన ఆధారపడ్డప్పుడు ఆయన చక్కగా నడిపిస్తాడు. చివరిగా సరే, ఈ బెత్షెమెషుకు వచ్చింది. అక్కడ యాజకునికి ఇంటి దగ్గర వస్తే ఆ బలు అర్పించారు, ప్రాయశ్చిత్త బలు అర్పించారు, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ ఈ జరిగిన ఒక విషాదకరమైన స్టోరీ ఏంటంటే, మీరు చూడండి 18వ వచనం. చాలండి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూసినప్పుడు వారిని హతము చేసెను. 50,070 మంది మృతి నొందారండి. అదే 50,070 పీపుల్ దేవర్ మరి డైడ్. 70 పీపుల్, 50,070 పీపుల్, 50,070 మంది చనిపోయారు. దేవుని ఉగ్రత. నాలుగవదిగా చూస్తే దేవుని ఉగ్రత. వారు దేవుని యొక్క మందసానికి ఇవ్వవలసిన విలువ, గౌరవము, భక్తి ఇవ్వకపోతే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ద రాత్ ఆఫ్ గాడ్. 50,000 మంది చనిపోయారు. అంటే అందరూ చూశారంటారా? మరి అందరు చూసినట్లుగా లేదు, కానీ వాళ్ళంతా కూడా దేవునికి ఇవ్వాల్సిన గౌరవము. 50,000 మంది చనిపోయారు. మీరు పాత నిబంధనలు చూస్తే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని ఉంచేవారు. ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని అంట కేవలం ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి చూస్తాడు. ఎవరైనా యాజకుడైనా సరే, మామూలు ప్రధాన యాజకుడు కాకుండా యాజకుడైనా ఆ మందసంలోకి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారు దీపస్తంభాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళు ఒత్తి సవరించి నూనె పోయారు. అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆ ఎదురుగా ఉన్నటువంటి ధూపవేది దగ్గర ధూపం వేయాలి. ఆ ప్రతి శనివారం సన్నిధి రొట్టెల బల్ల సన్నిధి రొట్టెలు వాళ్ళు మార్చాలి. పొరపాటున ఎవరైనా ఆ కర్టెన్ ఇట్లా తీసి చూశారనుకోండి, రెప్ప పాటున కూడా చూస్తే వాడు చస్తాడని చెప్పాడు దేవుడు. ప్రధాన యాజకుడే దేవుడు అనుమతించాడు, అది సంవత్సరానికి ఒక్కసారి. అట్లాంటిది ఈ బెత్షెమెషు వాళ్ళు వచ్చి ఆ పెట్టెని తెరిచి చూస్తే దేవుడు వాళ్ళని మొత్తినట్లుగా చూస్తారు. మందసం ఎప్పుడు కూడా ఒక బట్టతో కప్పి ఉంచుతారన్నమాట. వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మొత్తము ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళారు. మేఘం ఆగగానే ఏం చేస్తారంటే, వాళ్ళు మేఘం పైకి లెగగానే ఈ చుట్టూ ఉన్న కర్టెన్స్, చుట్టూ మందసానికి చుట్టూ కర్టెన్స్ ఉంటాయి. 7 అడుగులు ఎత్తున్నటువంటి కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాన్ని మూట కట్టేవాళ్ళు ఒకళ్ళు, తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అన్ని మోసేవాళ్ళు ఒకళ్ళు, ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క మందసాన్ని ముందు యాజకుడు వెళ్ళి దాన్ని కప్పేస్తారు, ఎవరు చూడకుండా. కప్పేసిన తర్వాత అప్పుడు యాజకులు వాటిని ఏం చేయాలి?
మోసుకుంటూ వెళ్ళాలి. ఈ యాజకుల్లో కూడా ఒక సంతతి వారే, కహాతు సంతతి వారు మాత్రమే దాన్ని మోయాలి. మెరారి, లేవీలో మెరారీలు, గెర్షోనీయులు, కహాతీయులు 3 గ్రూపులు ఉంటాయన్నమాట యాజక కుటుంబంలోని. ఈ కహాతీయులు మాత్రమే దాన్ని మోయాలి, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు దాన్ని మోయడానికి, ముట్టుకోవడానికి వీలు లేదు. ఒక వ్యక్తి పొరపాటున ముట్టుకున్నాడు దావీదు కాలంలో. ఆయన పేరు ఏంటంటే ఊజా ఏమొచ్చిందంటే వీసా వచ్చింది. ఊజా గాడ్ వీసా అని ఒక ఆయన ప్రసంగం చేశారు. ఊజా చనిపోయాడు. ఎందుకంటే మందసాన్ని తాకొద్దు, అది పడిపోతుందని పట్టుకోవడం మంచి ఉద్దేశమే, కానీ దేవుడు కోపం వచ్చింది. కాబట్టి దేవుడు శిక్షించేవాడు. దేవుడు దేవుడు తన మాట నెరవేర్చేవాడు. దేవుడు తాను నిరూపించుకునేవాడు. 4 విషయాలు మనం చూసాం. ఓకే, దేవుడు మరి తన శక్తిని చూపేవాడు. దేవుడు తనను తాను నిరూపించుకునేవాడు. దేవుడు తన ఉగ్రతను కనపరిచాడు. వాస్తవానికి దేవుని ఉగ్రత యేసుక్రీస్తు మరణం ద్వారా మన పైనుంచి తొలగించబడింది. మనం నరకానికి పాత్రులుగా ఉన్నాం, శిక్షకు పాత్రులుగా ఉన్నాం. అటువంటి ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. మనం ఎంత ధన్యులం కదా. దేవుడిచ్చిన ఆ కృపకు మనం పాత్రలను చేశాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ని మనం నిర్లక్ష్యం చేయక దేవునికి విధేయులై జీవిస్తే దేవుని శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తాము, దేవుని నడిపింపుని ఎక్స్పీరియన్స్ చేస్తాము, దేవుని యొక్క మానవాతీతమైన ఫేవర్, అనుగ్రహాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, దేవుని కార్యాలను మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, దేవుడి యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరడం మనం చేస్తాము. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అట్టి కృప చేత దేవుడు మనల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.